ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ వెళుతూ ఉంటే కార్యకర్తలు అందరూ ఒక్కసారిగా మీద పడడంతో అక్కడున్న కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, అభిమానులు కావచ్చు, అందరూ ఒక్కసారిగా ఆయన మీద పడడంతో ఆయన ఒక్కసారిగా కాలు జారారు. అక్కడ దాంతోపాటు అక్కడ ఉన్న లైట్స్ కింద పడిపోతున్న దృశ్యాలు మీరు చూడొచ్చు. ఫ్లెక్సీలు చిరిగిపోయాయి. పైన కార్యకర్తలు మీరు చూడొచ్చు ఏకంగా స్టేజ్ పైకి ఎక్కేశారు. స్టేజ్ పై నుంచి కార్యకర్తలు ఆయన చూసేందుకు ఎగబడ్డారు. దీంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇటు జగన్ సభలో ఆ రెడ్ అండ్ వైట్ సర్కిల్లో మీరు చూడొచ్చు ఆయన అక్కడికి వెళ్లేందుకు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆయన వెళ్లే క్రమంలో చాలా ఇబ్బంది తలెత్తింది. ఒక్కసారిగా అభిమానులు తోపులాట అని కానీ బట్ ఒక్కసారిగా ఎగబడ్డారు ఆయన చూసేందుకు. ఆయన ఎంత చెబుతున్నా, ఆయన ఎంత నచ్చ చెబుతున్నా ఒక్కరు కూడా ఆయన మాట వినే ప్రసక్తే లేదన్నట్టుగా అక్కడ ఉన్న పరిస్థితి ఉంది. దీంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. నేరుగా ఒక్కసారి గ్రౌండ్కి వెళ్ళిపోతాను, వెళ్తున్నాను. మా ప్రతినిధి మనోజ్ అప్డేట్స్ అందించేందుకు ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అక్కడ మనోజ్, ప్రస్తుతం పరిస్థితి ఏంటి, సిచ్యువేషన్ ఏంటి, జగన్ ఎక్కడున్నారు ప్రస్తుతం? కరెక్టే ఉదయం 11:30 తాడేపల్లి నుంచి భీమవరం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్లో భీమవరం బయలుదేరి ఇక్కడికి వచ్చేటప్పుడు దాదాపు 11:45 అయింది. దీనికి సంబంధించి హెలిప్యాడ్ నుంచి సభా ప్రాంగణం ఏదైతే ఈ రోజు ఆక్వా రైతులకు అండగా అనే కార్యక్రమాన్ని అయితే తలపెట్టారో ఆక్వా రైతులకు సంబంధించి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేలా భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ హెలిప్యాడ్ నుంచి ఈ బహిరంగ సభకు దాదాపు ఒక 4 కిలోమీటర్లు దాకా ఉంటుంది. దీనికి సంబంధించి హెలిప్యాడ్ నుంచి సురక్షితంగానే పోలీస్ బందోబస్తు మధ్య, భారీ పోలీస్ బందోబస్తు మధ్య సభా ప్రాంగణానికి అయితే జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి హెలిప్యాడ్ నుంచి సభా ప్రాంగణానికి చేరుకునే వరకు కూడా అడ్డుపడ్డారు. జగన్మోహన్ రెడ్డి కిందకి దిగాలంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక క్రమంలో పోలీసులు లాఠీ చార్జ్ చేస్తే తప్ప పరిస్థితి అయితే సద్దుమణింది. అయితే సభ ప్రాంగణానికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఆయన కారు దిగి స్టేజ్ ఎక్కే క్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా ఒక్కసారిగా ఆయన ప్రయత్నం చేశారు. ఫోటోల కోసమో లేకపోతే ఆయన కనీసం షేక్ హ్యాండ్ ఇవ్వడం కోసమైనా ఒక్కసారిగా కార్యకర్తలందరూ కూడా ఆయన మీదకి వచ్చే ప్రయత్నం చేశారు. స్టేజ్ ఎక్కే క్రమంలో ఒక్కసారిగా ఆయన కాల్ని కూడా పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలతో పాటు మిగిలిన వారందరూ కూడా కాలు తొక్కిన పరిస్థితి ఏర్పడింది. అప్పటికే ఆయన కాలికి చిన్నపాటి గాయం కూడా అయింది. కాలు స్టేజ్ ఎక్కిన అనంతరం ఒక్కసారిగా మనం విజువల్స్ ని చూడొచ్చు. ఆయన స్టేజ్ ఎక్కుతున్న క్రమంలో నడుస్తున్న క్రమంలోనే కాస్త కుంటుకుంటూ నడుస్తున్న పరిస్థితి కూడా ఏర్పడింది. అయితే ఆయన కుంటుకుంటూ నడుస్తూ ఉండగానే ఒకనొక సందర్భంలో ఒక్కసారిగా కింద పడిపోయారు. పక్కనున్న ఒక నాయకుడు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. ఆ విజువల్ ని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఆయన చేతికి గాయమైంది. ఆ విజువల్ మీరు చూడొచ్చు. 4th బాక్స్ ని ఇఫ్ పాసిబుల్ ఫుల్ ఫ్రేమ్ కి వెళ్ళి లేకపోతే 50-50 బాక్స్కి వెళ్ళి చూపించే ప్రయత్నం చేద్దాం. ఆయన చేతికి గాయమైన సందర్భంలో ఆయన దాన్ని చూసుకుంటున్న విజువల్స్ మీరు చూడొచ్చు. అప్పటికి కార్యకర్తలు ఒక్కసారిగా ఆయన చుట్టుముట్టడంతో అప్పటికే ఆయన సెక్యూరిటీ ఉన్నారు. దాంతోపాటు ఆయన అభిమాన గణం వాళ్ళంతా ఉన్నప్పటికీ కూడా అదిగోండి మీరు చూడొచ్చు ఆయన ఫోల్డ్ చేసుకుంటూ అదిగోండి అక్కడ ఎలా అక్కడే ఆయన కాస్త ఇబ్బంది పడ్డారు. ఇబ్బంది పడి అట్టుగా వెళ్తున్న ఆ విజువల్ని మీరు చూడొచ్చు. ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ పూర్తిగా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చుట్టుముట్టేశారు. మీరు చూడొచ్చు నాని కూడా ఉన్నారు. నాని కూడా వాళ్ళని సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. నానియే కాదు, ఇటు కార్యకర్తలు అంతా కూడా అక్కడ ఉన్నారు. కీలకమైన కార్యకర్తలు అంతా మీరు చూడొచ్చు. ఆయన కనీసం స్టేజ్ మీదకి ఎక్కే సిచ్యువేషన్ ఎక్కడ కనిపించలేదు. దీంతో ఒక్కసారిగా పెను ప్రమాదం తప్పింది. స్టేజ్ మీదకి ఎక్కే ముందు పరిస్థితి ఇది. స్టేజ్ మీదకి ఎక్కే ముందు ఇటువంటి పరిస్థితి ఉంటే స్టేజ్ మీదకి ఎక్కడానికి సిచ్యువేషన్ మీరు చూశారు. దీనికి మించి మాట్లాడుకోవాలంటే ఈయన స్టేజ్ మీద ఉంటే ఆ పైన షామియానాలు అవి ఉంటాయి కదా, వాటి మీదకి అక్కడ రాడ్స్ ఉంటాయి. ఆ రాడ్స్ మీదకి ఎక్కి కూర్చున్నారు ఏకంగా. ఎంతటి ప్రమాదం అది. ఇదిగో ఆ 3rd బాక్స్ చూడండి. ఏకంగా షామియానాలు ఉన్నాయి కదా, ఆ టెంట్ల మీదకి ఎక్కేసారు ఏకంగా. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మీరు చూడొచ్చు అక్కడ లైట్లు ఉన్నాయి. అక్కడ వాళ్ళు ఎక్కేందుకు ఆ చోట లైట్లు ఏర్పాటు చేశారు. ఆ లైట్లు కింద పడిపోయి అదుగు ఆ లైట్లు కింద పడిపోవడంతో అక్కడున్న కార్యకర్తలకు కూడా గాయాలయ్యాయి. చిన్నగా గాయాలైన పరిస్థితి. వాళ్ళ తల మీదకి పడింది. అది కొన్ని కేజీల బరువు ఉంటుంది. అది ఒక్కొక్కటి కొన్ని కేజీల బరువు ఉంటుంది. అది మీద పడడంతో దీంతో ఒక్కసారికి ఇంక లాభం లేదని చెప్పి పోలీసులు ఇక తమ లాఠీలకు పనిచేపాల్సి వచ్చింది. ఎందుకంటే పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోతుంది. అసలు కంట్రోల్ అనేది కాని పరిస్థితి ఉంది అక్కడ. మా ప్రతినిధి మనోజ్ ప్రస్తుతం అక్కడే ఉన్నారు. అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. మనోజ్ దగ్గరికి వెళ్తూ ఉన్నాను. మనోజ్, ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందా? మాజీ ముఖ్యమంత్రి జగన్ పరిస్థితి ఏంటి ఇప్పుడు? వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి వస్తున్న క్రమంలో దాదాపు తమ అధినేత తమ నాయకుడికి రక్షణ కల్పించాల్సిన ఈ కార్యకర్తలే ఒక్కసారిగా కూడా ఆయన మీదకి తోపులాటగా వెళ్లడంతో ఈ ఇన్సిడెంట్ అనేది జరిగిందని చెప్పొచ్చు. అయితే ఆ హెలిప్యాడ్ నుంచి సభ ప్రాంగణానికి వచ్చే క్రమంలో పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మనం
దీనికి సంబంధించి పోలీసులు కూడా ఒక విధమైన లాఠీ చార్జ్ చేస్తే తప్ప పరిస్థితి అదుపులోకి రాలేదు. అయితే సభా ప్రాంగణానికి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా ఆయన మీదకి జనం, నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా పడిపోవడంతో కాలికైతే చిన్నపాటి గాయమైంది. కుంటుకుంటూ కూడా ఆయన స్టేజ్ పైకి వచ్చారు. ఆ కుంటుకుంటూ వస్తున్న సందర్భంలోనే నడవలేక ఆయన ఒక్కసారిగా కింద పడిపోయే ప్రయత్నం చేశారు. ఒక నాయకుడు కూడా ఆయన పట్టుకుని పైకి లేపిన పరిస్థితి కూడా నెలకొంది. అయితే స్టేజ్ పైకి వెళ్ళిన అనంతరం ఆయనకు సాఫరీలు చేసి ప్రస్తుతం అక్కడ కాస్త పరిస్థితి అయితే చక్కబడింది. ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి స్టేజ్ పైకి వెళ్ళిన తర్వాత కూడా వైసీపీ నాయకులు, కార్యకర్తలు రహదారుల మీద నుంచి ఆ స్టేజ్ వైపుకు పెద్ద ఎత్తున పరుగులు తీశారు. ఒక్కసారిగా తమ నేతను చూసేందుక, లేకపోతే అసలు అక్కడ అలజడి సృష్టించేందుకు అనేది మాత్రం తెలియలేదు. అంతేకాకుండా కార్యకర్తలు చేస్తున్న అత్యుత్సాహంతో ఏదైతే ఈ సభ ప్రాంగణానికి సంబంధించిన పెద్ద పెద్ద లైట్లు ఏవి ఉంటాయో ఆ లైట్లకు సంబంధించి ఒక్కసారిగా కింద పడిపోయిన పరిస్థితి కూడా నెలకొంది. ఆ లైట్లు మీరు చెప్పినట్టుగానే దాదాపు కేజీలు బరువు ఉంటాయి. ఒకనొక సందర్భంలో ఎవరి నెత్తి మీద పడితే పెను ప్రమాదం కూడా జరిగేది. అయితే సురక్షితం కొద్దీ ఎవరి మీద ఇవి పడలేదని చెప్పాలి. అయితే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఆక్వా రైతులకు అండగానే కార్యక్రమానికి సంబంధించి ఆక్వా రైతులతో సమావేశం అవుతారని ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గత రాత్రి వరకు కూడా పర్మిషన్లు అనేవి రాలేదు. గత రాత్రి ఈ హెలిప్యాడ్ కి సంబంధించి సమావేశానికి సంబంధించి పర్మిషన్లు వచ్చాయి. చకచక పనులు అనేవి చేసుకున్నారు. అయితే ఈ రోజు ఆక్వా రైతులకు సమావేశానికి సంబంధించి పెద్ద ఎత్తున ఇటు ఉభయ గోదావరి, కోనసీమ జిల్లా నుంచి కూడా కార్యకర్తలు, నాయకులు తరలి వచ్చారు. ఇటు ఉభయ గోదావరి జిల్లా నుంచి కూడా తరలి వచ్చారు. అయితే ఈ ఆక్వా సమావేశం కాస్త రాజకీయ సమావేశంగా మారింది. సాధారణంగా వాస్తవంగా ఉభయ గోదావరి జిల్లాల నుంచి ప్రతి రాజకీయ పార్టీ తమ ఎత్తుగడలను ప్రారంభిస్తుంది. ఇది ఆక్వా రైతులకు సంబంధించిన సమస్యల సమావేశమైనప్పటికీ కూడా ప్రధానంగా భీమవరం నుంచే జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు సంబంధించి ఇటు రాజకీయ ఎత్తుగడలకు సంబంధించి ఒక సంకల్పం పూరిస్తున్నారనే సందర్భం అనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే జగన్మోహన్ రెడ్డి కాలికి చిన్నపాటి గాయం కావడంతో ఆయన ఇబ్బంది పడి స్టేజ్ పైకి ఎక్కారు. ఎక్కిన క్రమంలో ఒక్కసారికి కింద పడే ప్రయత్నించి పడిపోయారు. పక్కనున్న నాయకులైతే అతను పట్టుకుని కాస్త సాఫరీలు చేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి అయితే అక్కడ చక్కబడింది. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తున్నారు. ఆయన ప్రసంగంలో ఎటువంటి రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తారు, అయితే ఎటువంటి రాజకీయ ఎత్తుగడలు చేస్తారు, ఆక్వా రైతులకు సంబంధించి ఆయన సమస్యలు చెప్పిన తర్వాత ప్రభుత్వం ఏ విధంగా వీటిని దృష్టిలో పెట్టుకుని ఏమైనా సమస్యలు పరిష్కరిస్తుందా లేదని మాత్రం వేచి చూడాలి. జగన్ కి అయితే పెను ప్రమాదం తప్పింది. ఒకవేళ పక్కనున్న నాయకులు కనుక జగన్మోహన్ రెడ్డి పట్టుకోపోతే ఆయన కింద పడిపోయే పరిస్థితి కూడా ఏర్పడేది. ఒక్కసారిగా కూడా పక్కనున్న నాయకులందరూ కూడా పక్కనున్న ఎవరైతే బాడీ గార్డ్స్ ఉంటారో వారు గన్మెన్స్ కూడా పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. జగన్మోహన్ రెడ్డితో పాటు పక్కన పేర్ని నానితో పాటు అబ్బాయి చౌదరి, పలువురు నాయకులు కూడా ఉన్నారు. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు, కార్యకర్తలు రావడం, తమ అధినేత జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు ఉత్సాహంతో, అత్యుత్సాహంతో ఈ పని ఈ విధంగా తోపులాట జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భీమవరం మొదటిసారిగా ఈ విధంగా ఒక రాజకీయతో పాటు ఒక సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన సమావేశం మొదటిది. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రావడంతో పెద్ద ఎత్తున తమ అధినేతను చూసేందుకైతే పెద్ద ఎత్తున తరలి వచ్చారు. కార్యకర్తల అత్యుత్సాహంతో జగన్మోహన్ రెడ్డికి ఈ విధంగా చిన్నపాటి గాయమైందని చెప్పాలి. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అయితే అదుపులో వచ్చింది. పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. లాఠీ చార్జ్ చేసినప్పటికీ కూడా పరిస్థితి అదుపులోకి రాలేదు. ప్రస్తుతం అయితే అక్కడ జగన్మోహన్ రెడ్డి స్టేజ్ పైకి వెళ్ళిన అనంతరం ప్రస్తుతం ఆయన ప్రసంగిస్తున్నారు. ఆయన ప్రసంగిస్తున్న కారణంగా ప్రస్తుతం అక్కడైతే నిలకడ పరిస్థితి ఏర్పడింది. అనంతరం ఇప్పుడు ఆ సమావేశం అయిన అనంతరం హెలిప్యాడ్ కి వచ్చే క్రమంలో కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రస్తుతానికైతే ఆయన పరిస్థితి అయితే నిలకడగానే ఉంది. దీనికి సంబంధించి చిన్నపాటి గాయం కాలికి అయినట్లయితే మనకు తెలుస్తుంది.